నమస్తే అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. శివ అంటేనే కాన్షియస్నెస్. మీలోనూ శివుడు కలడు, నాలోనూ శివుడు కలడు. ఈ సృష్టిలో ప్రతి అణువులోనూ ఆ శివతత్వం ఉంటుంది. మరి ఆ శివుణ్ణి మనము కేవలం ఒక రూపంతోనో, కాలంతోనో కట్టిపడేయలేము. అంటే కాలాతీతుడు, నిర్గుణ స్వరూపుడు అయిన శివుణ్ణి మనము శివలింగాకారంలో పూజిస్తాము. ఆ పూజలో మనము ఆయన యొక్క చైతన్యాన్ని దర్శిస్తాము. అంటే అప్పుడు ఏ అభిషేకం చేసినా, ఏ పూజ చేసినా కూడా ఆ శివ యొక్క కాన్షియస్తో మనము మమేకమై చేసే పూజనే మనకి మంచి ఫలితాన్ని ఇస్తుంది. అంటే ప్రతి అణువులోనూ ఉన్న శివతత్వాన్ని మీలో నింపుకోగలిగినప్పుడే మనము ఆ సూపర్ కాన్షియస్నెస్ని మన కాన్షియస్నెస్తో మనలో ఐక్యమైతూ చూడగలుగుతాము. ఆ శివరాత్రి అనేది చాలా మహిమాన్వితమైన రాత్రి. శివరాత్రి రోజు మనము విశేషంగా జాగరణ చేస్తాము. అంటే ఎరుకుతో ఉంటాము, జాగృతితో ఉంటాము. ఎప్పుడైతే మనం జాగృతితో, ఎరుకుతో అవేకన్గా ఉంటామో అప్పుడు మనం ఆ కాన్షియస్ని పట్టుకోగలుగుతాము. ఆ రోజు సృష్టిలో ప్రతి ఒక్కటి సహజంగా, అంటే ఆ శివతత్వాన్ని అర్థం చేసుకున్న వాళ్ళకైనా కూడా, అర్థం కాని వాళ్ళకి కూడా, ఎవరికైనా సరే ఈ సృష్టిలో ప్రతి జీవికి కూడా ఆ సూపర్ కాన్షియస్నెస్, ఆ పైన ఉన్న డివైన్ కాన్షియస్నెస్ ఈ భూమి మీదకి వస్తుంది. అంటే మన వెన్నుపూసని మనం నిటారుగా పెట్టి పడుకోకుండా ఆ రోజు ఉండడం వల్ల కంప్లీట్గా ఆ కాన్షియస్నెస్ని, ఆ చైతన్యాన్ని మనలోకి తీసుకోగలుగుతాము. ఆ చైతన్యం ఎప్పుడైతే మన శరీరంలోకి ప్రవహించినప్పుడు మనలో ఉన్న ప్రతి ఒక్క నాడులు ఉత్తేజితమై, అంటే మనం ఒక స్పిరిచువల్గా కానీ, ఆ మెటీరియల్ వరల్డ్లో కానీ ఏదైనా సరే మనం అనుకుంది ఒక బూస్ట్ ఆఫ్ ఎనర్జీ జరుగుతుంది అన్నమాట. మన ఎనర్జీకి ఒక బూస్టింగ్ ఇచ్చినట్టు ఆ అవేకనింగ్ జరుగుతుంది. ఆ లోపల ఉన్న చైతన్యం అంతా కూడా రైజ్ అవుతుందన్నమాట. కంప్లీట్గా జరగాలి ఆ ప్రాసెస్ అంటే మనం మేల్కొని ఉండాలి. అలా మేల్కొని ఉన్నప్పుడు మన యొక్క వెన్నుపూస నిటారుగా ఉంచుతాము. పైగా ఆ రోజు మనం చాలా సాత్వికమైన ద్రవాహారం మాత్రమే తీసుకుంటాము. మనం కేవలం ద్రవాహారంతో ఉన్నప్పుడు బాడీ అంతా కూడా క్లెన్స్ అయిపోయి ఉంటుంది. అప్పుడు ఆ ఎనర్జీ ఈజీగా మనలోకి రాగలుగుతుంది. అయితే ఆ జాగరణ చేసేటప్పుడు కానీ, మనము ఉపవాసం తీసుకునేటప్పుడు కేవలము ఉపవాసం అనంగానే మనము ఆహారాన్ని మానివేసేసి ఎక్కడెక్కడో రకరకాల ఆలోచనలు చేసేసి, లేకపోతే గంటలు గంటలు టీవీ ముందో, ఫోన్ ముందో కూర్చొని, అంటే ఆ వ్యర్థమైన వాటికి మనం ఎప్పుడైతే ఎనర్జీని పెడతామో అప్పుడు నిరుపయోగం. మనం చేసే ఉపవాసం కానీ, ఈ దీక్ష కానీ ఏదైతే ఉందో, శివరాత్రి రోజు చేసేది ఏదైనా కూడా నిరుపయోగంగా ఉంటుంది. ఈ జాగరణ చేసే రాత్రంతా మనం జాగృతిగా ఉండాలి, అంటే మనం నిద్రపోకుండా ఉండాలి అని అంటే మనం మంచి మ్యూజిక్, డివైన్ మ్యూజిక్స్, ఓం నమ శివాయ చాంటింగ్స్, మ్యూజిక్ ఏదైనా సరే. ఈ మ్యూజిక్ ఏం చేస్తుందంటే ఆ నాదం యొక్క వైబ్రేషన్తో మన లోపల ఉన్న కుండలిని రేజ్ అవుతుంది. ఆ వైబ్రేషన్ ఏదైతే ఉందో యూనివర్సల్ వైబ్రేషన్కి మ్యాచ్ అయ్యి మనలో ఉన్న కుండలిని శక్తిని యాక్టివేట్ చేస్తుంది. అప్పుడు మనకి ఆటోమేటిక్గా ఎనర్జీస్ రైజ్ అవుతూ ఉంటాయి కాబట్టి మనం నిద్రపోకుండా యాక్టివ్గా ఉండగలుగుతాం. అలా మన శివరాత్రి జాగరణ అంతా కూడా ఎంతో ఎనర్జెటిక్గా, పవర్ఫుల్గా చేసుకోవచ్చు. ఇయర్ మొత్తం 365 డేస్ చేసే యొక్క సాధన వేరు, శివరాత్రి రోజు ఒక్కరోజు చేసే సాధన వేరు. హోల్ యూనివర్స్లో జరిగే చేంజ్ ఏదైతే ఉంటుందో మన బాడీలో కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే ఈ పంచభూతాలతో కూడుకున్నదే మన శరీరం. సృష్టిలో ఏదైతే ఉందో అదే మన శరీరంలో కూడా ఉంటుంది. కాబట్టి శివతత్వం అంతా కూడా కాన్షియస్నెస్సే. ఆ చైతన్యాన్ని మనలో కంప్లీట్గా మన అణువులో నింపుకోవాలి అని అంటే మన మనసు పక్కదారులు పట్టకుండా ఉండాలి. శివ అంటేనే సెలబ్రేషన్ కూడా. మహాశివరాత్రి అనేది ఒక సెలబ్రేటింగ్ టైం అనమాట. చైతన్యము మరియు శక్తి యొక్క కలయికనే మనము శివపార్వతుల యొక్క వివాహంగా జరుపుకుంటాము ఆ రోజు. జ్ఞాన భైరవ తంత్రాలో పార్వతీదేవి శివుడిని అడుగుతుంది, ప్రశ్నిస్తుంది. ఏంటి అంటే, మరి మానవుడు ఎందుకు మరి ఇంత అవధులు లేని ప్రేమతత్వాన్ని, అవధులు లేని ఆనందాన్ని పొందలేకపోతున్నాడు? తన దగ్గరే ఉన్న ఆనందాన్ని తను ఎందుకు చిక్కించుకోలేకపోతున్నాడు? కేవలం తన పరిమితులకే ఎందుకు లోబడిపోయాడని అడుగుతుంది. అంటే అప్పుడు శివుడు చెప్తాడు, మరి మానవుడి దగ్గరే ఉంది, ఎక్కడో వెతుకుతాడు, సృష్టి అంతా వెతుకుతాడు ఆనందం కోసము, మన దగ్గరే ఉన్న ఆ మార్గాన్ని మర్చిపోతాడు అని అంటాడు. ఏంటి అంటే చాలా సూక్ష్మమైన మార్గమే తన శ్వాస. మనం తీసుకునే ప్రతి శ్వాసలో కూడి ఉండే ఆ శివతత్వాన్ని మనం మర్చిపోతాము, ఆ దైవత్వాన్ని మనం మర్చిపోతాడు మానవుడు అది పట్టుకున్నప్పుడు. ఎందుకంటే ఆ దైవత్వం తనకు దగ్గరలో ఉంది, తనతోనే ఉంది కాబట్టి తను తెలుసుకోలేకపోతున్నాడు. తన లోపలికి తను ప్రయాణించినప్పుడే, తన గురించి తను అంతరంగిక ప్రయాణం చేసినప్పుడే తెలుసుకోగలుగుతాడు. బయటికి ఎత్తుక్కోవడం చాలా ఈజీ, బయట ఎన్నో ఎతుకుతాడు, కానీ తన దగ్గరగా ఉన్న దాన్ని, తన మూలాన్ని ఎత్తుక్కోవడానికి మానవుడు మర్చిపోయాడు. అది గుర్తు చేయడానికి మాత్రమే మనకి శివరాత్రి అనేది వచ్చింది. అభిషేకం చేసినా, ఒక ధ్యానం చేసుకున్నా, ఒక చాంటింగ్ చేసుకున్నా కూడా
సర్వం శివార్పణమస్తు అనుకుంటూ మనము ఆ చైతన్యంతో ఏకమవుతూ ఉండడము, ఆ చైతన్య స్థితిలో ఉండడమే ముఖ్యమైనది. అంతేగాని మనం చేసే భౌతికమైన ఈ ప్రక్రియలు కాదు ఇక్కడ. లోపల ఆ శివతత్వాన్ని మన హృదయంలో నింపుకొని ఆ రోజు ప్రశాంతంగా ఆనందంగా ఉండడమే ఆ శివరాత్రి యొక్క ముఖ్య ఉద్దేశము. సో మరొక్కసారి మీరందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సర్వేజన సుఖినో భవంతు.